ఇటీవల కాలంలో కొత్తగూడెం పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ కొరకు మన మున్సిపల్ ఛాలెంజింగ్ ఫండ్ పేరుతో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ పేరుతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక 26 మున్సిపాలిటీని శాంక్షన్ చేసింది. అందులో భాగంగా కొత్తగూడెం కూడా చేయటం జరిగింది. సరే, దానికి సుమారు వాళ్ళేమో 200 కోట్లతో చేయాలంటే నేను ఎమ్మెల్యేగా ఒక 600 కోట్ల వరకు పెట్టండి అని అడిగాను. సరే, దానికి సంబంధించి ముందు వాళ్ళకి డిపిఆర్ పోవాలి. ఆ డిపిఆర్కి సంబంధించినటువంటిది 600 కోట్లు అయితే మాకు 1.6% కావాలని వాళ్ళు అన్ని అడిగితే మన కార్పొరేషన్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. అంతెందుకు అని చెప్పి చాలామంది అంటున్నారు. అందుకని నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు దాన్ని ఆ డిపిఆర్ని మొత్తం పథకాన్ని కాదు, ఆ డిపిఆర్ని ఒక పారదర్శకంగా ఒక కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేగా మేయర్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉన్నాడు కాబట్టి ఎవ్వరికి అవకాశం ఇవ్వకుండా ఆన్లైన్లో మళ్ళా డిపిఆర్ కోసం టెండర్లు పెట్టడానికి నిర్ణయం చేశాం. ఆ ఆన్లైన్ టెండర్ల ద్వారా ఇంకా తక్కువ ఎవరైనా వస్తే సంతోషమే. ఇప్పుడు చాలా చోట్ల కూడా ఇదే రేట్లు తీసుకుంటున్నారంట. వస్తే మనకేముంది వ్యక్తిగతంగా. అందుకని ఆన్లైన్లో అది కూడా సిడిఎంఏ వాళ్ళ పరిధి నుంచే యాక్టివిటీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దాని మీద ఇవాళ పెట్టడం జరిగింది. నేను ఆఖరిగా మనం చేసేది, నేను కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేని, ఒక్క తప్పు జరగని మా మున్సిపాలిటీలో కానీ ఎవరైనా కింద వాళ్ళు కొంత చేసినా జరగకుండా ఉండవు. నాకు తెలిసి చేస్తే ఎవరిని ఊరుకోను, నేను తప్పు చేయను. ఇప్పుడు మీ అందరికి సమక్షంలో చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే, అది కాంగ్రెసా, సిపిఐయా, సిపిఎమ్మా, లేకపోతే మన టిఆర్ఎస్ఆ, ఏ పార్టీ అయినా సరే, రేపు ఇంటి నెంబర్ల పేరుతోనూ 176 జీవో వస్తే పట్టాలు ఇస్తామని పేరుతోనూ, పెన్షన్ల పేరుతోనూ, ఇళ్ళు కట్టిస్తామనే పేరుతోనూ, ఇళ్ళు కడుతుంటే నా వార్డులు అనే పేరుతో వార్డు మన కార్పొరేటర్లు కానీ లేకపోతే ఇంకా పెద్ద మేయర్ అయినా ఇంకెవరైనా ఆఖరి నేను తప్పు చేసినా వాళ్ళందరి మీద ఎవరు తప్పు చేసినా కూడా క్రిమినల్ కేసు పెట్టండి, నేను కూడా పెడతాను. నేను తప్పు చేస్తే మీరు క్రిమినల్ కేసు పెట్టండి. అందరూ ఇంత పారదర్శకంగా ఉంటే ఈ వ్యవస్థ అంతా కూడా అవినీతి రహిత వ్యవస్థగా అందరికీ మంచి జరుగుతుంది. అది చెప్పాలని ప్రెస్ మీట్ పెడుతున్నాం. అందరికీ నమస్కారం.